ఇదిగో కాక మనం బెట్ల గెలిచిన పైసలు. చెల్లి కాలేజ్ ఫీజు కొంచెరా. నా చెల్లెల కోసం ప్రాణాలను రిస్క్ చేసినావు కదరా. మన చెల్లెంరా. థ్యాంక్స్ రా కాక, థ్యాంక్ యూ. అన్న మరి దావత్తేనా? దానికి నేనున్నాను కదరా భయ్. చల్ చల్ దావత్. ఏంది పని మనిషి కావాలనా? అరే నేను బ్యాచులర్ రూమ్ లో చెయ్య గత్తమ్మి. నీ పెండ్లై నాకు చెప్పు, వచ్చి చేస్తా. ఇయ్య సాఫ్ట్వేర్ వాళ్ళు అయి సాఫ్ట్ గంట చెయ్యి చేస్తా గానీ ఆ బ్యాచులర్ పోరగాల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈడెమ్మగుడు పళ్ళ మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏంటి నాన్న? ఏం చెప్పమంటారా, రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు? చూసావా, తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నాన్న, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గు పడేసరికి 2 అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీరా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో, ఈ లోపల దాన్ని నమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదాన, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేం అవుద్దే. పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేద్దాంరా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాందీ మానేస్తాను. అవి 2 ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఆడికి నీకు పోలికండి, ఆడు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్లు కరెంట్లు మావాడు చేసుకుంటాడు తప్పగా. వీడు మారడు. మారటాక నేను ఏమన్నా మనిషిని రా, తాగుబోతుని. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏంటి బాబాయ్? ఏముందబ్బాయ్, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం. ఏరా నా గొడుగు? అదే మరి కొత్తగా అడుగుతున్నాం. ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న చాలు. ప్రతి నెల మనం బెట్టేసుకోవడం, నేను ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం. ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను. ఏరా నా గొడుగా? అది కాదు బాబాయ్. నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను. మంత్రి సత్యనారాయణరాజు చెప్పినట్టుగా మొనకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే అయితే, నీ కర్మ. కస్తూరాంటీ, ఇదిగో వచ్చేసా. ఆంటీ, నా బెట్టు డబ్బు. నా పెళ్ళం నీకు బెట్టు డబ్బులు ఇవ్వటం ఏంటయ్యా? అదే మరి, మీరు ఈ నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. నీకే పోయే కాలం వచ్చింది, నువ్వెందుకు పెట్టి కట్టావే? నీకేం పని? మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ, నా బెట్టు డబ్బు. ఉన్నా ఏందా జేబులో చేపెట్టాను నలుగురులా. అబ్బే బాబాయ్, నీ రెంటు నా పర్సెంట్ వస్తా. రే, నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్ను ఆడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు రచ్చ. వాడి చేతిలో ఓడిపోయాను. గెలుపులో ఉన్న కిక్ ఇంకెందులోనూ ఉండదు. వాడిని విన్నవడమే నాకు అసలైన కిక్. అదే ప్లాన్ చేయాలి. చేస్తా. మొగాళ్ళే గెలిచారు. అందరి నుండ్రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గాడు 6 కొట్టలేదనుకో, పగులుద్ది. చీర జారింది, పైట జారింది అని సల్లు గార్చుకుని కొట్ట కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో, అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ 6.
అన్ని 6 లే కొట్టానన్నా. అన్న 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 బాల్ అలా వేసుంటారు ఒకటే 6 6 నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయమన్నా అలాగే. బాక్సులు బద్దలైపోవాలి. నానా రాజా నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉంది, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య తీసేది వాళ్ళకి సెకండ్ ఇస్తారందే గాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి వాళ్ళు పండ్రి పొజిషన్ నిలబడండి బుద్ధి లేని పిల్లలారా పండి ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది నాకే వేయాలనిపిస్తుంది ఏంటా అండి ఏదో గొలుగుతున్నావు? నాన్న తొందరగా బందు. ఏమయ్యా ఏమైందయ్యా? అంబులెన్స్ తీసుకురండి. నానా నానా లేనా నానా డాక్టర్ నానా కమాన్ లెట్స్ గో. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ప్రాబ్లమే బాబు, తాగి తాగి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. మెడికల్గా దీన్ని లివర్ సిరోసిస్ అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మాత్రమే ఆయన ప్రాణాన్ని కాపాడగలం. పోనీ మందులతో ఏమైనా? మందులతో మహా అయితే ఓ నెల రోజులు మేనేజ్ చేయగలం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs వరకు అవ్వచ్చు.